మరి గడిచిన 4 రోజులుగా అకాల వర్షాలు, మరి విపరీతమైన వర్షపాతం వల్ల నర్సాపేటలో డ్రైన్లన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. మరి పట్టణాల్లో కనుక నీళ్లు నిలబడకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా దగ్గరుండి ఎక్కడైతే వాగులు పొంగుతున్నాయో వాటిని ఏదైనా అడ్డం ఉంటే కనుక ఆ కట్టలన్నీ కూడా తీసేటి ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాము. ఇప్పుడు మన నర్సాపేట మన డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి స్టేడియం పక్కనే ఉన్నాము. ఈ వాగు కూడా పొంగి పొరలుతుంది. మధ్యలో ఉన్న అడ్డుకట్టలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే గోనెలకు అడ్డం పడినాయో గోనె సంచులు కానీ మరి చెత్త ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి టౌన్లోకి నీళ్ళు రాకుండా ప్రమాదం లేకుండా దీన్ని నివారిస్తున్నాం. కాబట్టి మరి 2-3 రోజులు కూడా మున్సిపల్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి జేసీబీ కూడా రెడీగా పెట్టుకొని మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ కూడా పట్టణంలో నీరు రాకుండా ఇబ్బంది లేకుండా ప్రజలకి మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇసపాలెం దగ్గర కూడా వాగు మరి ఇరిగేషన్ కెనాల్ కూడా పొంగి పొరలుతుంది. వాటికి ఉన్న డ్రాప్లు అవి కూడా పగలగొట్టి నీళ్లు సుజావుగా పోయేటట్టు చేయడం జరిగింది. 24 గంటలు కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. మున్సిపల్ అధికారులు, కలెక్టర్ గారు అందరూ అందుబాటులో ఉంటారు. మరి వరద నివారణ చర్యలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం.